ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం మహిళలకి ఇవ్వబోతుంది. ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానులన్నీ మన జీవితాలతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నారు. ఇక్కడున్న యువతను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? 500 కోట్ల రూపాయలతో ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకునే సమయం ఉంది, కానీ ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి కనీసం ₹1 కేటాయించలేదు. రైల్వే జోన్ కి అవసరమైన భూములు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందర మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించిన పరిస్థితి. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని మేము అడ్డగిస్తాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను. ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త పని చేస్తున్నాడు జగన్. ఇద్దరికి ఉత్తరాంధ్రని అప్పగించాడు. ఆ ఇద్దరు పేర్లు, ఒకటి విజయసాయిరెడ్డి, ఇంకొకటి పేరు వైవి సుబ్బారెడ్డి. వాళ్ళిద్దరు పంది కుక్కల్లాగా ఈరోజు ఉత్తరాంధ్రాన్ని దోచేస్తున్నారు. ఎక్కడ భూమి దొరికితే అది కాజేయాలనుకుంటారు. ఎవరు మైన్ కంపడితే అది ఎట్లా తీసుకోవాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటి చెప్తున్నా, 2 నెలల్లో మేము వస్తున్నాం, మొత్తం కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా రామ్ తీర్థంలో కూడా చూసాం, శ్రీరాముడు తల నరికేసి ఎక్కడో పడేశారు. ఇప్పటికి దాని వెనకాల ఎవరున్నారో తేల్చి చూపించలేదు ఈ ప్రభుత్వం. మీరందరూ ఓపిక పట్టండి, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో దాని వెనకాల ఎవరున్నారో శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు దాదాపు 60 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని నేను గుర్తు చేస్తున్నా. మొదటిది, పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా అని ప్రజల్ని ఆలోచించమంటున్నా. వంశధార, తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. ఏకంగా నాగవల్లి కరకట్టు పనులు కూడా స్పీడ్ చేస్తా అన్నాడు. అక్కడ కనీసం ఒక తట్ట మత్తెట్టారా అని ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ఆసుపత్రులు కానివ్వండి, అంతెందుకు ఉద్దానం ప్రాంతంలో డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 2019 వరకు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేశాం. ఆనాడు లక్ష్మీదేవమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 నెలలు ఆమె కష్టపడి 1200 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆమె నాడు చేపట్టాం. ఆసుపత్రులు నిర్మించాం, స్కూల్ భవనాలు కట్టాం, కాలేజీలు ఏర్పాటు చేశాం, బీసీ సోదరులకి ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం. ఇంకా రోడ్లు, డ్రైన్లు, టిట్కో ఇల్లు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. అయినా కూడా 2019లో మనం ఎందుకు ఓడిపోయాం? ఇది ప్రతి కార్యకర్త ఆలోచించాలి. మనం చేసిన మంచి కార్యక్రమాలు మనం చెప్పుకోలేకపోయాం. ఒక ధీమాతో ముందరికెళ్ళాం. ఇంత మంచి పనులు చేస్తున్నామే, ప్రజలు చూస్తున్నారే, పర్వాలేదు వాళ్ళు మనం ఓటేస్తారు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, మనం మర్చిపోయాం. అందుకే ఇక్కడున్న కార్యకర్తలు నేను కోరుతున్నా, అందరం ప్రజల్లోకి వెళ్ళాలా. ఈ 2 నెలలు మనం కష్టపడాలి. ఈరోజు మన నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ కొడుకు ఇసుక దోపిడీ